వెల్కమ్ టు SK9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా వీరత్న ఐపీఎస్ ఆదేశాల మేరకు హిందూపూర్ డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో హిందూపూర్ రూరల్ సిఐ ఆంజనేయులు, సిఐ ముని ప్రతాప్, ఎస్ఐ నరేంద్ర మరియు మురీర్ అహ్మద్ వారి సిబ్బందితో ప్రత్యేక బృందంగా ఏర్పడి సదరు ముద్దాయి కేసీ నాగార్జున రెడ్డిని 24/5/2025న అదుపులోకి తీసుకుని ఎస్డిపిఓగా ఎదుట హాజరుపరచగా సదరు ముద్దాయి తన నేరాన్ని అంగీకరించినందున కేసీ నాగార్జున రెడ్డిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది అని ప్రెస్ మీట్లో పోలీసులు తెలియజేయడమైంది. నమస్కారం అండి. ఈరోజు అందరినీ మీడియా మిత్రులు పిలవడానికి కారణం ఏంటంటే రెండు ఇంపార్టెంట్ విషయాలు. ఒక చిన్న కేసు గురించి ఒక అప్డేట్, మరియు మొన్న జాయింట్ కలెక్టర్ గారు వచ్చి వినాయక నిమజ్జనానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇలా చేస్తే బాగుందని చెప్పడం జరిగింది. అది కూడా మీ అందరికీ అందజేయాలి. ఎందుకంటే మీ ద్వారా హిందూపూర్ ప్రజలందరికీ వెళ్తే వాళ్ళు ఇప్పటి నుంచినే విగ్రహాల తయారీలో కొంచెం అప్రమత్తంగా ఉంటారని మీటింగ్లో సార్ తెలియజేయడం అనేది. విషయానికి వస్తే మనకి లాస్ట్ ఇయర్ మే 29 సంపత్ అనే ఒక యువకుడిని ధర్మవరంలో హత్య చేసి అక్కడ బాడీ పడేసిన తర్వాత ఆ కేసులో A1 నుంచి A9 వరకు 9 మంది అక్యూజ్డ్ ఉండగా అప్పుడున్న పోలీసు వారు ఒక 5 మందిని, అంటే A4 మరియు A6, A7, A8, A9 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పెట్టడం జరిగింది. A1, A2, A3 అండ్ A5 వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు అప్పటి నుంచి. ఇది ఈ కేసు కోర్టు బ్యాటిల్స్ అన్నీ జరిగిన తర్వాత మాకు 14th క్లారిటీ వచ్చిన తర్వాత స్టే అంతా ఎత్తేసిన తర్వాత ఈరోజు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో A2 నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 కర్ణాటక బార్డర్లో. దీనికి సంబంధించి డీటెయిల్స్ మీకు అప్డేట్ చేయడానికి మిమ్మల్ని మీరు పిలవడం జరిగింది. డిమాండ్కి అతన్ని ప్రొడ్యూస్ చేసి రిజిస్ట్రేట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పీటీ వారెంట్ చేసుకొని అతను ఈ కేసు కుటుంబ వివరాలన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి హ్యాంగ్ ఉందని వెరిఫై చేసి తర్వాత మిగిలిన వారిని కూడా పట్టుకోవడానికి మేము శ్రమిస్తామని తెలియజేస్తున్నాం.